రీసెంట్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అందరికీ తెలిసింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ మధ్య కాలంలో ఆరోపణలు రావడం, దాని మీద హైకోర్టులో పిటిషన్ వేయడం, రీసెంట్గా దాని మీద తీర్పు రావడం అందరికీ తెలిసింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి ఏదైతే ఉందో కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్లో మనం ఇప్పుడు చర్చించుకుందాం మేడం. సో దీనివల్ల స్టూడెంట్స్ పడే ఇబ్బందులు ఏంటంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణ యూత్ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక లైఫ్ లైన్ లాంటిది. ఓకే, సో వాళ్ళ లైఫ్ లైన్, వాళ్ళ డ్రీమ్స్తో ఎవరు కూడా పాలిటిక్స్ ఆడడానికి లేదు. సో ఈ పర్టికులర్ ఈసారి ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది ఖచ్చితంగా బయాస్డ్, పక్షపాతంగా వచ్చింది, ఫేవరిజంతో వచ్చింది. అండ్ చాలా సెంటర్స్లో అంటే బయాస్డ్ ఉండే చాలా సెంటర్స్ అని కూడా చాలా రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. సో దాన్ని బేసింగ్ ఏంటి అంటే కోర్టు ఖచ్చితమైన ఒక ఆర్డర్ ఇచ్చారు. మనకు తెలిసిందే, రీసెంట్గా మొన్న ఐ థింక్ 9th సెప్టెంబర్ రోజున ఆర్డర్స్ వచ్చాయి. సో దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఇనిషియల్గా మెరిట్ ఏదైతే లిస్ట్ వచ్చిందో దానికి రిజల్ట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. అవును. సో మనకు అందరికి తెలిసిందే, స్టూడెంట్స్ అందరు కలిసి ఆల్మోస్ట్ బ్యాచ్ కేసెస్ పడ్డాయి, రిట్ పిటిషన్స్ పడ్డాయి. సో అల్టిమేట్లీ కోర్టు చాలా మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు. సో ఆ ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే 8 నెలల లోపల రివాల్యుయేట్ చేయండి, అదర్వైజ్ మెయిన్ ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేయమని చెప్పారు. సో దీనివల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది వాళ్ళ స్టూడెంట్స్కి లైఫ్ లైన్ లాంటి, తెలంగాణ స్టూడెంట్స్కి లైఫ్ లైన్. సో అలాంటి లైఫ్ లైన్తోని, వాళ్ళ డ్రీమ్స్తోని నేను ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పానో ఎవరు కూడా పాలిటిక్స్ చేయడానికి లేదు. సో అందువల్ల వాళ్ళు బాధపడ్డారు, ప్లస్ వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా నిలిచింది. సో ఆ ఇష్యూని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో చాలా మంచి ఆర్డరు, చాలా హర్షించదగిన విషయం అది. సో ఈ ఆర్డర్ వల్ల ఖచ్చితంగా ఎవరైతే ఆల్రెడీ ఎంతో టైం నుంచి పిల్లలు ఆల్మోస్ట్ సఫర్ అవుతున్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇన్ని అవకతవకలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో, సో ఇలాంటివన్నీ వచ్చేసరికి వాళ్ళందరూ భయాందోళనకు గురి అయ్యి హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఆర్డర్ని మనం స్వాగతించాలి. అండ్ ఇప్పుడైనా అట్లీస్ట్ గవర్నమెంట్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని, అంటే మళ్ళీ ఏదో అప్పీల్ వేసి ఇంకా డిలే చేయకుండా ఖచ్చితంగా అందులో మంచి గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ని ఫాలో చేసి కంప్లీట్ చేసేస్తే ఇట్స్ రియలీ వెరీ వెరీ గుడ్. ఈ రిట్ పిటిషన్లు అన్నీ ఓడిపోయిన అభ్యర్థుల నియామకాన్ని ఆలస్యం చేయడానికి వేసిన వ్యూహాలే అనుకోవచ్చా? ఖచ్చితంగా కాదు. అసలు ఆ విధంగా ఎలా నగలం? ఎందుకు వ్యూహం? ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే కోర్టు, మీరు అలాంటి ఆర్డర్ రాదు కదా. కోర్టు ఒకవేళ నిజంగా ఇది వ్యూహం అని కోర్టు ఒకవేళ పరిగణలోకి తీసుకుని ఉంటే ఇలాంటి ఆర్డర్ ఎందుకు వచ్చేది? మీరు కోర్టు వర్డిక్ట్ చూడండి, కోర్టు వర్డిక్ట్లో చాలా ఖచ్చితంగా ఎలాంటి అవకతవకలు జరిగాయి ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో చాలా మంచి ఆర్డర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్, సింప్లీ ఏదో పొలిటికల్ ఇదితో ఇంకేదో అనాలనేసి అలా అనడానికి లేదు. అలాంటిది ఏమీ వ్యూహాలు ఏమి లేవు ఇందులో. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రైట్. పరీక్షలు పదే రద్దు కావడం వల్ల పాలనకు, అంటే ఏదైతే పాలనకు నష్టం చేసి 563 కీలక పోస్టులు ఖాళీగా ఉండడం ఆలస్యం అవుతుందా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ఆలస్యం గురించి మీరు ఒకవేళ ఆలోచిస్తే హార్డ్లీ ఇప్పుడు 8 నెలల టైం పీరియడ్ ఇచ్చారు హైకోర్టు. ఆ 8 నెలల టైం పీరియడ్లో అది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అలా చేస్తే 8 నెలలు, ఆ తర్వాత ఇంకా కొన్ని నెలలు మాత్రమే సమయం వృధా అవుతుంది. కానీ ఒకవేళ అనర్హులైన క్యాండిడేట్స్ ఒకవేళ అంటే అపాయింట్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి? 30 సంవత్సరాల వరకు అలాంటి అనర్హులైన ఏమంటారు అధికారులతో మనం వేగాలి. సో అది ఎంత ఇది అది అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మనము ఈ టైంని చూడొద్దు. యాక్చువల్గా ఒకవేళ మెరిట్లెస్ స్టూడెంట్ దీంట్లో బికాస్ ఆఫ్ దిస్ బయాస్డ్ రిజల్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానివల్ల ఒకవేళ అధికారంలోకి వెళ్తే అలాంటి అధికారిని 30 సంవత్సరాల వరకు ఆ పోస్ట్లో ఉంటాడు. సో అప్పుడు ఏంటి? సో అది మనం ఆలోచించాల్సిన విషయం, ఇది కాదు. అండ్ మోర్ ఓవర్, అంటే మొన్న జరిగినటువంటి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆర్గ్యుమెంట్స్ గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటే కనుక, ఇప్పుడు టీజీపీఎస్సీ ఏదైతే హైకోర్టు వేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ 27,000కి పైగా ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఒక 10 మెంబర్స్ అటు ఇటు అవ్వడం, 10 సెంటర్స్ అటు ఇటు అవ్వడం, దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ పర్టికులర్గా ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం, వీటి మీద టీజీపీఎస్సీ ప్రాపర్గా ఆన్సర్స్ ఇవ్వలేదు. దీని గురించి ఏం చెప్తారు మేడం? బికాజ్ వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు కదా. ఇట్ ఈస్ ఓపెన్లీ బయాస్డ్. కంపల్సరీగా అసలు కోర్టు ఖచ్చితంగా అన్ని విషయాలని పరిగణలోకి తీసుకున్నారు వర్డిక్ట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు. సో నిజంగా అక్కడ ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు మీరు అన్నట్టుగా. సో నేనేమంటున్నానంటే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు.
సో ఇది ఫ్యూచర్, మన తెలంగాణ ఫ్యూచర్. మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళకి పర్టికులర్లీ అపాయింట్మెంట్స్ వచ్చి వాళ్ళు అధికారులుగా ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తే మంచిగా ఉంటుంది కదా. మంచి చేతుల్లోకి మన మన అంటే మన ప్రగతి కానీ మన ఫ్యూచర్ భవిష్యత్తు కానీ వెళ్తుంది. అంతేగాని ఇప్పుడు అన్ఫిట్ అయిన క్యాండిడేట్ వితౌట్ ఎనీథింగ్ ఇలాంటి ఫేవరిజమ్స్ వల్ల ఒకవేళ ఆ పోస్ట్ కొట్టి అలాంటి అధికారిని మనం అన్ని సంవత్సరాలు ఒకవేళ భరించాలి అంటే ఏ విధంగా భరిస్తాం? రైట్, ఇక్కడ ఒక్కటి చెప్పండి. అంటే బేసిక్గా ఒక పర్సనల్ డౌట్ తోటి అడుగుతున్నాను నేను. ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ ఎక్కువ అవ్వడం ఎవరికైనా ఇక్కడ డౌట్ వచ్చే విషయమే. దీని మీద ఎందుకు గవర్నమెంట్ పెద్దగా స్పందించట్లేదు? అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఏం చేస్తున్నాడు దీని మీద? అంటే ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ దీని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, లేకపోతే వచ్చినటువంటి తీర్పు గురించి మాట్లాడకపోవడం కానివ్వండి, లేకపోతే అసలు ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దీని మీద గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించకపోవడం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మరి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటూ ఐ డోంట్ థింక్ సో సెపరేట్ లేరు. ఇట్ ఈస్ విత్ హానరబుల్ సీఎం గారు. బట్ తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ అనేది టూ ఇంపార్టెంట్. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఇవి మున్సిపాలిటీ అనేవి ఎంత ఇంపార్టెంటో బేసిక్గా దీన్ని చాలా ప్రయారిటీగా చూడాల్సిన అంశం కదా. అంటే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాపర్ అవగాహన లేదు అని ప్రూవ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్పందించట్లేదు, ఆర్ ఎడ్యుకేషన్ కమిషన్ కానీ టీజీపీఎస్సీ ఎవ్వరు కూడా స్పందించి కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఈవెన్ కోర్టులో కూడా ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అసలు సరైన అవగాహన లేదు, అసలు పరిపాలన లోపం అనుకోవచ్చు మరి. సో ఇన్ని విషయాలలో ఓకే, మీరు వేరే వేరే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ పిల్లల భవిష్యత్తు కానీ ఒకవేళ మన తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి పదంలోకి వెళ్ళాలన్నా మంచి అధికారులు రావాలి, మంచి పర్సన్ వెళ్ళి కూర్చోవాలి అలాంటి పోస్టులలో. సో అవన్నీ ఆలోచించకుండా ఇక్కడ కూడా అంటే మెరిట్లో కూడా ఒకవేళ ఇలాంటి అవకతవకలు చేస్తే భవిష్యత్తే అంధకారం అయిపోతుంది కదా. సో ఆ విషయాలని అర్థం చేసుకోవడానికి అసలు అక్కడ అవగాహన ఉన్న వ్యక్తులు ఉన్నారా లేదా మరి లైక్ ప్రశ్నార్థకంగానే నిలుస్తుంది. రైట్. సో మరొక క్వశ్చన్ ఏంటంటే టీజీపీఎస్సీ అనే పారదర్శకంగానే జరిగాయని ముదింపు చేసిన వారి నిపుణులే చెబుతుంది. మరి ఎందుకు ఇంకా అనుమానం మీకు చెప్పండి? ఒకవేళ నిజంగా పారదర్శకత ఒక దాంట్లో ఉంటే హైకోర్టు అలాంటి ఆ విషయాన్ని పాయింట్అవుట్ చేయకపోతుండే కదా. బికాజ్ ఖచ్చితంగా హైకోర్టు మీరు చూడండి వర్డిక్ట్లో ఏమని వచ్చిందంటే ఈ రిజల్ట్ ఏదైతే ప్రొనౌన్స్ చేయడము, పేపర్స్ ఇవాల్యుయేట్ చేయడంలో పారదర్శకత లేదు అని చాలా క్లియర్గా ఫైండింగ్ వచ్చారు. సో ఏదో సింపుల్ గా వాళ్ళు పారదర్శకతతో చేసాము అంటే మార్క్స్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా సీరియల్ నెంబర్ వైజ్ గా మార్క్స్ రానివ్వండి, దీని గురించి పర్టికులర్గా ఒక డిబేటే పెట్టచ్చు. అవునవును, ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్ నేను ఏమంటున్నానంటే ఎన్నో ఇర్రెగ్యులారిటీస్ కమిట్ చేశారు యాక్చువల్గా. ఇప్పుడు మన ఏమంటారు ఆర్టికల్ 14 and 16 ప్రకారము సమానత్వం అందరికీ సేమ్ ఒక సమానత్వమైన హామీని ఇస్తుంది ఆర్టికల్ 14 and 16. సో అలాంటి సమానత్వాన్ని ఇవ్వకుండా మీరు ఎవరికో క్యాండిడేట్స్కి ఫేవర్ చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ ఇలాంటి మాల్ ప్రాక్టీస్ అంటే ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఏమనాలి? సో దీన్ని నథింగ్ బట్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నట్టే కదా. సో ఇందులో పారదర్శకత ఎక్కడుంది? అసలు కంప్లీట్ బయాస్డ్. అసలు కోర్టు కూడా ఖచ్చితంగా ఏమన్నదంటే ఇందులో మార్క్స్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో అందులో లేదు. అండ్ మీరు అన్నట్టుగా ఏదైతే మార్క్స్ కూడా సేమ్ రావడము అండ్ హాల్ టికెట్ ఇష్యూలో కూడా చాలా మంచిగా వివరణ ఇచ్చారు. సో ఇట్లాంటిది అన్నీ జరిగింది అంటే అసలు ఆ ఎగ్జామ్సే ప్రాపర్ కాదు. సో ఆ ఎగ్జామ్ రిజల్ట్ని రద్దు చేయడం అనేది ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. రైట్. అయితే లక్షలాది అభ్యర్థులు పాల్గొనే ఈ పరీక్షా పోటీల్లోని అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యమే అవుతుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు అదైతే సాధ్యం కాదు. అలా సాధ్యం కాదు అనేసి ఇలాంటి బయాస్డ్ రిజల్ట్స్ అయితే ఇవ్వడానికి లేదు కదా. సో మనం ఆలోచించాల్సింది అదే. ఇప్పుడు నిజంగా కూడా లక్షలాది మంది అపియర్ అవుతారు, ఎగ్జామ్ రాస్తారు, అందరినీ చేయలేము. కానీ వేరేస్ ఇక్కడ జరిగింది ఏంటి? మెరిట్ స్టూడెంట్ ఎక్కడ వచ్చాడు? ఇప్పుడు మనకు అందులో తెలుస్తుంది కదా ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి పేపర్. ఇప్పుడు నిజంగా అంత పారదర్శకత ఉంటే మీరు ఓపెన్గా ఇప్పుడు ఇవాల్యుయేట్ చేయమని చెప్పారు కదా, మీరు ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా, మరి అవన్నీ ఓపెన్గా పెట్టొచ్చు కదా. అవన్నీ కాకుండా ఏదో ప్రెస్ మీట్ వెనక దాక్కుని ఏదో చెప్పేసి ఏదో చెప్పాలని అనుకోవడం కరెక్ట్ కాదు. రీవాల్యుయేషన్ చేయడానికి 8 months ఎందుకు గడువు మేడం? అసలు అంటే ఒక ప్రాపర్ ఒక టైం పీరియడ్, టైం బాండ్ ఇచ్చారు. ఒకవేళ ఈ లోపలే చేసేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇట్ ఈస్ విత్ ఇన్. అంతేకాని ఒకవేళ 8 నెలల లోపు అన్నారు, 8 నెలలు అనలేదు కదా. ఖచ్చితంగా 8 నెలల లోపల దట్ మే బీ లైక్ 1 month, 2 months, 3 months, 6 months, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దే హ్యావ్ టు కంప్లీట్ ఇన్ దట్. సో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? చేయడంలో తప్పేముంది? బై ఎండ్ ఆఫ్ ది డే రీవాల్యుయేషన్ చేయలేని పక్షంలో ఎగ్జామ్స్ రద్దయితే మెయిన్స్ ఎగ్జామ్స్ రద్దు చేయమన్నారు.
అదే గ్రూప్ 1 మెయిన్స్ ఏవైతే ఉన్నాయో రద్దు చేసిన తర్వాత అసలు స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి అంటే మళ్ళీ రీకండక్ట్ చేస్తారు ఎగ్జామ్. బట్ ఇక్కడ స్టూడెంట్స్ విషయం పర్టికులర్గా చర్చించుకుంటే కనుక వాళ్ళు ఇయర్స్ నుంచి కష్టపడి చదువుకొని ఉంటారు. కొంతమంది ఏజ్ క్రాస్ అవుతూ ఉంటుంది, జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ రీకండక్ట్ చేస్తే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ వాళ్ళు మనీ అంతా వేస్ట్ చేసుకోవాలి. ఇన్ని సర్కమ్స్టెన్సెస్లో మళ్ళీ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు పాస్ అయ్యి ఆ రిజల్ట్స్ వచ్చే టైం ఎంత అవుద్దంటారు? అంటే ఇప్పుడు అలా పాస్ అయ్యి రిజల్ట్ వచ్చే టైం ఎంతో అవుతుందని చెప్పి ఇట్లాంటి రిజల్ట్ని అయితే మనం ఆహ్వానించలేం కదా. ఇదైతే రాంగ్ కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం రియల్గా కూడా కొంతమంది లిటరలీ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి అక్కడ క్రాస్ రోడ్స్లో పిల్లలు చిన్న చిన్న రూమ్స్ తీసుకొని ఆ మెస్ ఫుడ్ తినుకుంటూ అదే ఒక ధ్యాసలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కొట్టాలనే ఇదితోని ఫ్యామిలీలను వదిలిపెట్టి వచ్చి ఎంతో కష్టపడి ఉంటారు. సో అట్లాంటి కష్టపడి వచ్చిన నిజంగా ఒక మెరిట్ ఉన్న పర్సన్, ఒక మెరిట్ లేని పర్సన్, అక్కడ జరిగిన బయాస్డ్ ప్రాక్టీస్ ఏదైతే జరిగిందో దానివల్ల ఒకవేళ అతనికి రిజల్ట్ వచ్చి ఇతనికి రాకపోతే ఇతని కష్టం అంతా పోయింది కదా. ఫర్దర్గా స్టూడెంట్స్ భవిష్యత్ ఏంటి? కానీ భవిష్యత్ ఇప్పుడు మనం ఏమంటున్నానంటే నేను భవిష్యత్ ఇప్పుడు జస్ట్ మీకు 1-2 years డిలే కావచ్చు. 1-2 years డిలేలో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ హౌఎవర్ సరే కొంతమందికి ఏజ్ క్రాస్ అవుతుంది అన్నారు, కానీ అట్లాంటి స్టూడెంట్స్కి కూడా అన్యాయమే జరిగింది కదా. ఇక్కడ యాక్చువల్గా మెరిట్ లిస్ట్నే ఇక్కడ రద్దు చేయబడింది. బికాస్ మెరిట్ లిస్ట్ ఏదైతే రిజల్ట్ ఉందో దాంట్లో కంపల్సరీ లాకునాస్ ఉన్నాయి. సో అట్లాంటి దాన్ని ఏదైతే ఇంప్రాపర్ రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం ఆహ్వానించలేము. ఏ విధంగా ఆహ్వానిస్తాం? దానివల్ల 30 ఏళ్ల వరకు అలాంటి అధికారులను మనం భరించాలా? ఎందుకు భరిస్తాం? ఆ 30 సంవత్సరాలు ఎక్కువనా, లేకపోతే ఈ 1-2 years డిలేనా? సో ఈ 1-2 years డిలే అయినా కూడా పర్వాలేదు. ఒకవేళ నిజంగా గవర్నమెంట్కి అంత చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చేయొచ్చు. మీరు 8 months తీసుకోవాల్సిన అవసరం లేదు. 8 months లోపల అన్నారు, 1-2 monthsలోనే చేయండి. మీ దగ్గర అన్ని ఆన్సర్ షీట్స్ ఉన్నాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ యూ ఓన్లీ. యూ హ్యావ్ ఆల్ ద టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు సమతుల్యంగా కరెక్షన్స్ చేయమని చెప్పారు, ఇవాల్యుయేట్ చేయమని కూడా చెప్పారు. సో రియల్గా ఎంతో మంది మన దగ్గర లైక్ మ్యాన్ పవర్ కూడా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని ఎందుకు వై యూ వాంట్ టు వేస్ట్ అ టైం? ఇఫ్ ఎట్ ఆల్ నిజంగా అలాంటి కమిట్మెంట్ ఉంటే గవర్నమెంట్కి కానీ ఈ పర్టికులర్ కమిషన్ కానీ ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు టైం ఎక్కువ తీసుకోకండి, ఇమీడియట్గా చేయండి. సో దాంట్లో తప్పేముంది? మళ్ళీ దీన్ని ఏదో అప్పీల్ వేసి ఇంకా డిలే చేసి డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కోర్టు కరెక్ట్గా ఫైండింగ్స్ ఇచ్చింది, అది ఏమంటారు మెరిట్ లిస్ట్ రద్దు చేశారు, ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ కాలేదనేసి తెలిసిపోయింది. ఈవెన్ ఏమంటారు పేపర్లు దిద్దడంలో కూడా మిస్టేక్స్ జరిగినందుకే కదా ఇవన్నీ వచ్చాయి. సో దీన్ని అన్ని పరిగణలోకి తీసుకొని ఎట్ ది ఎర్లియస్ట్ కంప్లీట్ చేయొచ్చు. వితిన్ 8 monthsలో చేయండి. ఒకవేళ అది మీకు అవ్వదు అనుకుంటే ఇమీడియట్గా కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, ఇచ్చి చేయండి. సో అట్లీస్ట్ లైక్ దాట్ దే కెన్ సేవ్ ద టైమ్. రైట్. ఈ గవర్నమెంట్లో స్టూడెంట్స్ పట్ల ఇంత చిత్తశుద్ధి లేకుండా ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే అందరూ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కామ్గా ఉన్నారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు మాత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి అన్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా అసలు తప్పించుకొని తిరుగుతున్నారు, వీళ్ళ మీద ఎలా అయినా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని మాట్లాడారు. బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఎందుకు స్టూడెంట్ విషయంలో ఇంత కామ్గా ఉంటున్నారు? అంటే ఇది అన్యాయం కాదా? ఖచ్చితంగా అన్యాయమే కదా. ఇప్పుడు అప్పుడు మీరు క్వశ్చన్ చేశారు, ఏమంటారు చైర్మన్ని రిజైన్ చేయమన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు చేయండి. తెలిసిపోయింది కదా, ఓపెన్గా కోర్టులోనే ప్రూవ్ అయింది, కోర్టులోనే ఆన్సర్స్ ఇవ్వలేకపోయారు, కోర్టులో వర్డిక్ట్ వచ్చింది. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ నౌ? రిజైన్ చేయండి. మరి చెయ్యరు, బికాజ్ దట్ టైమ్ దే ట్రై టు యూస్ ఫర్ పొలిటికల్ ఇదిలో. సో మీ వరకు వచ్చేసరికి ఒకటి, వేరే వాళ్ళు అయితే ఒకటియా? చెప్పండి. ఇప్పుడు తప్పేమో కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పర్సనల్గానే కనపడుతుంది ప్రతి ఒక్క, అంటే ఇది నేను రాజకీయ నాయకులకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను, స్టూడెంట్స్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడుకుంటున్నారు, అది ప్రూవ్ కూడా అయింది కోర్టు. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అవసరం కొద్ది ఉన్నప్పుడు స్టూడెంట్స్ ని రెచ్చగొట్టి అంత పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. మరి ఇప్పుడు అదే స్టూడెంట్స్ కి ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగితే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతుంది? మాట్లాడాలి. ఇప్పుడు అది ఎవరు ప్రశ్నించాల్సింది? మీరందరూ ప్రెస్ కానీ మీడియా కానీ ప్రశ్నించాలి. యువత ముందుకు రావాలి. యువతకు కూడా తెలుస్తుంది ఎంత అన్యాయం జరిగిందని, ఎలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేశారనేసి. సో అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ నమ్మి ఏదో జరుగుతుంది, ఏదో మంచి జరుగుతుందని ఆ భ్రమలో లిటరలీ ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మించారు, ఓకే కావాలని చెప్పి ఇండ్యూస్ చేశారు, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ దాట్ అని చాలా పెద్ద చుక్కలు ఏమేమో చూపించారు. ఓకే అవసరం లేని అన్ని ఎక్కడెక్కడో ఏటీఎం కార్డ్స్ ఇచ్చారు. వీ హ్యావ్ సీన్ ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, గ్యారంటీలు ఉన్నాయి, ఏది ఫుల్ఫిల్ చేయలేదు. సో నథింగ్ బట్ ఏంటంటే ప్రజలని
మీరు ఒకవేళ మాకు ఓటేస్తే మేము ఇది మంచి జరుగుతుంది, మీకు గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ వాట్ ఎవర్ అన్ని ప్రామిసెస్ చేశారు, యువత కూడా ప్రామిస్ చేశారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఇంటెన్షనలీ వాళ్ళు ఎలక్షన్స్లో గెలవాలనే ఉద్దేశంతో ఓటర్ని ఇండ్యూస్ చేస్తే వాళ్ళని నమ్మి ఓటర్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ యూత్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలాగా చేశారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ చూస్తే ఎంత మోసం అనేది కూడా తెలుస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ గా కండక్ట్ చేయండి ఎగ్జామ్స్, అంతే కదా. క్లియర్గా ప్రూవ్ అయిపోయింది, లేదు అంటే ఇవాల్యుయేట్ చేయండి, మళ్ళీ దాంట్లో తప్పేముంది, ఏదో ఒకటైతే చేయండి. మీకు నిజంగా పిల్లల భవిష్యత్తు గురించి అంత ఉంది, మీకు చిత్తశుద్ధి ఉంది అంటే యూ కెన్ డూ దాట్. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వై కాంట్ యూ రిజైన్ immediately? It was your proposal only previously when like other government was there. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ నౌ? యూ డూ దాట్ ఫస్ట్. నిజంగా మీరు ఒకవేళ మీ మాట మీద నిలబడాలనుకుంటే ఎప్పటికైనా అదే వాయిస్లో ఉండాలి కదా, అదే వాయిస్తో ఇప్పుడు రిజైన్ చేయించాలి. మరి ఎందుకు రిజైన్ చేయట్లేదు? సో ఇట్ ఈస్ లైక్ పాలిటిక్స్. అండ్ ఇంటెన్షన్ ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది ఒక లాటరీ లెక్క అయిపోయింది. అది పిల్లల భవిష్యత్తుని యువత భవిష్యత్తుని ఆలోచించి చేయాల్సిన ఇష్యూ. సో అలా కాకుండా దీంట్లో కూడా మ్యానిపులేషన్స్ చేస్తామంటే మటుకు అది సహించేది లేదు. రైట్. అయితే ఓఈకి సంబంధించి కొంతమంది ఎవరైతే ఈ పాస్ట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు ఇచ్చి మరి బీఆర్ఎస్ పార్టీ మీద రెచ్చగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయని రీసెంట్గా స్టూడెంట్సే చెప్పినటువంటి మాట. దీని గురించి ఏం చెప్తారు మేడం? అదే ఓపెన్గా ఒప్పుకుంటారు. దట్స్ వాట్ ఐ సెడ్ జస్ట్ నౌ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండ్యూస్ చేశారు, వాళ్ళకి కావాలని చెప్పి ఒక ఆశ చూపించారు, ఆశ కల్పించి అనవసరంగా వాళ్ళని ఇదంతా వీటి మీద లీగల్ గా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది? వేయాలి నిజంగా కూడా. బికాస్ ఆ ప్రామిసెస్ ని నమ్మింది యువత మొత్తం, యూనివర్సిటీ స్టూడెంట్స్ ని తీసుకోండి, ఎవరైనా కూడా నమ్మారు కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయింది. సో నమ్మక ద్రోహం అనేది జరిగింది. అంటే వీళ్ళ పాలిటిక్స్ కోసం స్టూడెంట్స్ ని అస్త్రాలుగా వాడుకొని ఎగ్జాక్ట్లీ ఈ రోజు గవర్నమెంట్ పడగొట్టుకొని అటు పార్టీకి సంబంధించిన నేతల్ని బదలాం చేయడం, ఇటు స్టూడెంట్స్ ని అంటే నమ్మించి వంచడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే యువత భవిష్యత్తు మంచిగా ఉంటుందో, ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఒక మంచి అధికారిగా వస్తాడో అప్పుడే కదా మన స్టేట్ గుడ్ గవర్నెన్స్ కింద వెళ్తుంది. సో అలాంటి మంచి భవిష్యత్తు ఉండాలి. అలాంటి మంచి భవిష్యత్తు ఉన్న పిల్లల్నేమో, మంచి మెరిట్ స్టూడెంట్స్నేమో అనవసరంగా వాళ్ళకి అన్యాయం జరిగింది. మీరు మరి ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లో ఎంతమంది అలా బయాస్డ్గా ఏ విధంగా వచ్చారో మనకి తెలియదు. బికాజ్ ఐ వోంట్ సే అందరూ కాదు, మేబీ కొందరు అధికారులు కూడా 30 ఏళ్ల వరకు మనం ఎందుకు భరించాలి వాళ్ళని? సో ఇందులో మీరు ఒక చిన్న మంచి ఆర్డర్ వచ్చింది, ఒక చిన్న పని చేయాల్సిందే, చిత్తశుద్ధి ఉంటే మీరు చేయండి. 8 నెలల టైం ఇచ్చారు మీకు కోర్టు వారిని ఆజ్ఞను అనుసరించి చేయండి. టైం అట్లీస్ట్ ఇప్పుడైనా టైం వేస్ట్ చేయకుండా అది ప్రొసీడ్ అయిపోతుంది కదా.